హలో అండి, హాయ్, వెల్కమ్ టు త్రిపురాస్ కిచెన్. నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ స్వీట్ పొటాటో బొబ్బట్లు. దీనికోసం కావలసిన పదార్థాలు: స్వీట్ పొటాటోస్ 2, కొబ్బరి తురుము కొంచెం 1 కప్పు, బెల్లం పౌడర్ అన్నమాట. ఇది బయట విడిగా కూడా దొరుకుతుంది మనకి. బెల్లం పౌడర్ 1 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు, 4 యాలకులు అండ్ గోధుమ పిండి. వీటన్నిటితో కలిపి మనము స్వీట్ పొటాటో బొబ్బట్లు చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉంటాయి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరూ ఇష్టంగా తింటారు. ఫస్ట్ మనము ఈ స్వీట్ పొటాటోస్ అనేది బాయిల్డ్ చేసుకోవాలన్నమాట. 2 కొంచెం కుక్కర్లో పెట్టుకొని బాయిల్డ్ చేసుకొని పీల్ తీసుకొని స్మాష్ చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసి ఈ బొంబాయి రవ్వని కొంచెం వాటర్లో పోసి మనము ఉడికించుకోవాలి. బైండింగ్ కోసం ఈ బొంబాయి రవ్వని కొబ్బరి తురుము దానిలోని బొంబాయి రవ్వలో కలిపేసేయాలి. కొబ్బరి తురుము బెల్లము కలిపేసి గట్టి ఉండలుగా దానిలో ఉడికించిన స్వీట్ పొటాటోస్ను కూడా కలిపి ఉండలుగా తయారు చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత మనము గోధుమ పిండిని మనము చపాతీల కోసం పిండి ఎట్లా తడిపి పెట్టుకుంటాం అట్లా తడిపి పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనము కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని దానిలో కొంచెం వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ పోసేసుకోవాలి. చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ఇది బాయిల్డ్ అవుతున్నప్పుడు బొంబాయి రవ్వని వేసేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలి. దానిలోనే బెల్లము కొబ్బరి తురుము వేసుకొని ఉంచుకోవాలి. ఇలా మరుగుతుంది కదండి. ఈ మరుగుతున్నప్పుడే మనము బొంబాయి రవ్వనంతా కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి. మొత్తం వేసుకొని కలిగి పెట్టుకోవాలి. బాగా గట్టిగా అయ్యేటట్లు సిమ్లో ఉంచుకొని బాగా కలిగి పెట్టాలి. దగ్గర పడాలి బాగా దీనిలోనే నేను యాలకులు దంచి కొట్టి వేసేసానండి. ఇప్పుడు దీనిలోనే మనము ఇందాక చెప్పినట్టు బెల్లం తురుము 1 కప్పు చెప్పాను కదా, బెల్లం తురుము అంతా వేసేసుకోవాలి. ఇంకోటి కొబ్బరి బెల్లం 2 కలిపి వేసేసుకోవాలి. 2 వేసుకొని బాగా కలిగి పెట్టాలి. ఇది బాగా గట్టిగా అయిన తర్వాత మనము దానిలో స్వీట్ పొటాటోస్ని ఉడికిపెట్టించుకున్న స్వీట్ పొటాటో తొక్కు తీసేసి ఉంచుకోవాలండి. దీనికి ఎక్కువ తీపి అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ స్వీట్ పొటాటోస్లో ఎక్కువ తీపి ఉంటుంది కాబట్టి. పెట్టిన విధంగా బెల్లము కొబ్బరి తురుము అంతా వేసుకున్నాం కదండి. ఇంత గట్టిగా అవ్వాలి, బాగా గట్టిగా అవ్వాలి. గట్టిగా అయిన తర్వాత మనము ఇందులోనే స్వీట్ పొటాటో బాగా ఉడికించిన స్వీట్ పొటాటోని స్మాష్ చేసుకొని వేసుకోవాలి. అంతా బాగా కలిగి పెట్టి గట్టి ఉండలాగా తయారవ్వాలి. అప్పుడే మనకి బొబ్బట్టు అనేది బాగా వస్తుంది. నీరు ఉండకూడదు. నీరుంటే కనుక బొబ్బట్టు సరిగ్గా రాదు, లూజ్ అయిపోతుంది. దీనిలోనే మనం స్వీట్ పొటాటో స్మాష్ చేసుకున్నదంతా వేసుకొని అంతా కలిగి పెట్టుకొని ఉండలు కట్టుకోవాలి. మనం ఇందాక చూపెట్టిన విధంగా ఈ స్వీట్ పొటాటో వేసాం కదండి, మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. కొబ్బరి బెల్లము స్వీట్ పొటాటో అండ్ రవ్వ ఇదంతా యాలకుల పొడి. దీనిలోనే కావాలంటే కొంచెం మనము నెయ్యి వేసుకొని ఉంచుకోవాలి. నెయ్యి వేసుకొని ఉంచుకొని ఉండలుగా కట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా గట్టిగా కొంచెం నెయ్యి తీసుకొని మనము ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని చపాతీలోగా ఒత్తుకొని నెయ్యితో కానీ నూనెతో కానీ కాల్చుకోవటమేనండి. ఎంత సైజు ఉంటే చాలు, పక్కన పెట్టుకోవాలి. నెయ్యి అంటుకొని కొంచెము ఉండలుగా తయారు చేసుకొని ఉంచుకోవాలి. ఈ ఉండలన్నీ నాకు ఆల్మోస్ట్ 20 వచ్చినాయండి. ఈ 20ని మనం ఫస్ట్ పెనం పెట్టుకోవాలి. పెనం పెట్టుకొని తర్వాత ఒక ప్రెషర్ తీసుకొని దానికి 2 వైపులా నెయ్యి రాయాలి. నెయ్యి రాసిన తర్వాత ఒక చిన్న గోధుమ పిండి ఉండని తీసుకొని దానిలో మధ్యలో పెట్టేసుకొని ప్రెషర్తో ప్రెస్ చేసి పెనం మీద వేసేయటమండి.
అంతే. ఈ విధంగా మనము నెయ్యి వేసుకొని కాల్చుకోవాలండి. కాల్చుకొని రెండు వైపులా బాగా కాల్చుకుంటే బొబ్బట్లు రెడీ అయిపోతాయి. ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకుంటే ఒక 2 days అందరూ తినచ్చండి. ఎంతో టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ అండి అందరికీ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.